ఎల్పీజీ సిలిండర్ బరువును 14.2 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గిస్తారనే ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. అవన్నీ ఊహాగానాలే అంటూ క్లారిటీ ఇచ్చింది. సిలిండర్ల బరువును తగ్గించేదే స్పష్టం చేసింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హర్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తతలతో దేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు సిలిండర్ల బరువు 10 కిలోలకు తగ్గించాలనే ఆలోచనలో ఉన్నాయని ప్రచారం జరిగింది. దీంతో సప్లై ఒత్తిడి తగ్గి వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని ఆయిల్ కంపెనీలు భావిస్తున్నాయని నేషనల్ మీడియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గృహ అవసరాల కోసం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. దీన్ని 10 కిలోలకు తగ్గించాలని పాత సిలిండర్లోనే 10 కేజీల ఎల్పీజీని నింపి అందించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత రాకుండా చూసేందుకు ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ఇంధన కంపెనీలు యోచిస్తున్నాయని రాసుకొచ్చాయి. సాధారణంగా 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ సగటున ఒక కుటుంబానికి 35 నుంచి 40 రోజులు వస్తుంది. అదే 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ అయితే దాదాపు నెల రోజులు వస్తుందని అంచనా. సంక్షోభ పరిస్థితుల్లో పంపిణీ అందరికీ చేరేలా ఈ మార్పులు చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం నడిచింది. సిలిండర్ బరువు తగ్గింపు విషయంపై కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టిపారేసింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వివరణిచ్చారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.